ఇప్పుడు సంక్రాంతికి 'గేమ్ చేంజర్' సినిమాతో పాటు ఇంకా 2 సినిమాలు వస్తున్నాయి. అయితే నిన్న తెలంగాణ గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుంది. బెనిఫిట్ షోలు గాని, టికెట్ల రేట్ల పెంపు విషయంలో గాని పర్మిషన్ ఇవ్వమని. సో, ఖచ్చితంగా ఈ 'అల్లు అర్జున్' వల్ల సినిమా ఇండస్ట్రీ మొత్తం గూడా నష్టం అంటున్నారు. మీ అభిప్రాయం ఏంటి? నా అభిప్రాయం అంటే అన్నది కరెక్టే. అది అల్లు అర్జున్ వల్ల మొత్తం ఫిలిం ఇండస్ట్రీకి నష్టం వస్తుందంటే అది నిజమే అది. ఎందుకంటే రాబోయే ఇప్పుడు సినిమాలు బాలయ్యది ఉంది, వెంకటేష్ ఉంది, రామ్ చరణ్ ఉంది. వాళ్ళ తర్వాత మళ్ళీ అల్లు అర్జున్ది కూడా వస్తుంది. అయినా కూడా నష్టమే. కానీ ఒక్కరి వల్ల ఇంతగానం మొత్తం ఫిలిం ఇండస్ట్రీకి నష్టం వస్తుందంటే అది చాలా బాధాకర విషయం. అల్లు అర్జున్ కూడా కొద్దిగా వెనక్కి తగ్గి మంచి నిర్ణయం తీసుకుని ఉంటే ఇంత పెద్ద ఇష్యూ అయ్యేది కాదు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు. కొంతమంది సపోర్ట్ చేయట్లేదు. మీరు సపోర్ట్ చేస్తారా? సపోర్ట్ చేయాలా? రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నంటే అది మంచి ప్రజలకు మంచి జరగాలనే ఉద్దేశంతోనే ఆయన ఇది నిర్ణయం తీసుకున్నాడు. అయితే ఇప్పుడు వచ్చే సినిమాలన్నీ కూడా భారీ భారీ బడ్జెట్లతోని సినిమాలు చేశారు. మరి కనీసం వాళ్ళకు పెట్టిన అమౌంట్ అన్న తిరిగి వస్తుందని కొంతమంది అయితే డౌట్ పడుతున్నారు. మీరేమంటారు? తిరిగి వస్తుంది, అట్లా ఏం లేదు. బెనిఫిట్ షో ఇవ్వకున్నా పర్లేదు. ఇంతకుముందు ఒక 10 ఏళ్ల కింద మనం చూసుకుంటే ఈ బెనిఫిట్ షోలు ఇవన్నీ ఎర్లీ మార్నింగ్ షోలు, మిడ్ నైట్ షోలు ఉండకుండే. అప్పుడు కూడా కలెక్షన్లు వచ్చినాయి, కానీ వస్తాయి.